కేవలం అదొక్క కారణమేనా, ఇంక మరే కారణమేనా? ఇంతకంటే పెద్ద కారణాలు కావాలా మీకు? ఇంతకంటే ఏం కారణం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి మీరు? వెన్నుపోటు వదిలేసాం, రామారావు చంపాడు వదిలేసాం, నువ్వు ఎన్ని మోసాలు చేసావో వదిలేసాం. కానీ ఆడవాళ్ళని డీమోరలైజ్ చేస్తావా? అంత పెద్ద స్థానంలో ఉండి వాళ్ళతో క్షమించమని చెప్పొద్దు, చిరంజీవి గారి కాళ్ళు పట్టించొద్దు. వచ్చి నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారుగా, మీ ఇంట్లో ఆడవాళ్ళని కామెంట్ చేస్తే ఏదో వంకతో నువ్వు తట్టుకుంటావా? ఇందా నువ్వు అన్నావే పోసాన్ని నేను కొడతారని, అలా కొట్టరా? పోసాన్నే కొడతారా? పోసాన్ని ఎప్పుడు ఎదుటి ఇంట్లో ఆడవాళ్ళని డీమోరలైజ్ చేయడం అన్నావే. నేను నన్నెందుకు కొడతారు శ్రీనివాస్ అన్న చూడు, ఇట్లాంటి లంగా పనులు నేను ఎప్పుడు చేయను. కొడితే గిడితే తెలుగుదేశం వాళ్ళని కొట్టాలా? ఒక పెద్ద సూపర్ స్టార్ ఇంట్లో ఆడవాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడినందుకు ఎంతమంది ఆడవాళ్ళని యూజ్ చేసి వదిలేసుకుంటారు మీరు? జయప్రద ఎంత గ్రేట్ లీడరు, ఎంత పెద్ద హీరోయిన్, ఆమెను పిలిచారు, పార్టీ అధ్యక్షురాలు ఇచ్చారు మహిళా సంఘానికి. ఆమెను వాడుకున్నంతకాలం వాడుకున్నారు అన్ని పనులకి, సేవలకు కంటే రాజకీయ సేవలకు. ఓకే, ఎందుకు తిరిగింది? దేశమంతా తిరిగిందే చంద్రబాబు గెలవాలని చెప్పేసి. ఏది సున్నితంగా ఉండే మనిషి పాపం, సెన్సిటివ్గా ఉంటుంది ఇప్పుడు. జయప్రద గారు చాలా నైస్ ఉమన్. అలాంటి ఆమెని అన్ని సంవత్సరాలు సర్వీస్ తీసుకొని ఆమెను మెడబెట్టి బయటికి నెట్టేశారు. For more updates, please subscribe 99 TV Telugu.